శ్రీరామచంద్రుడని భ్రమ. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తూ కథల్లోకి దూరే వ్యక్తి తెలిసి సిగ్గు, అసహ్యం. శ్రవంతి, నువ్వు పొరబడుతున్నావు. కాదు, కళ్ళారా చూశాను కాబట్టి అడుగుతున్నాను. మా అమ్మకు బాగోలేదని ఎందుకు అబద్ధం చెప్పారు? మీరు వెళ్ళారే, దాని పేరేంటి? అంటే నన్ను అనుమానించి డిటెక్టివ్ పనిచేసావన్నమాట. ప్రశ్నలు అడగాల్సింది నేను. నా మెళ్ళో తాళి కట్టి 4 రోజులు నేను పడక సుఖం ఇవ్వలేదని పాత కథ తెరవడమేనా? శ్రవంతి, అరవకండి. ఆ అమ్మాయి పేరు రమణి. మన పెళ్లికి ముందే పరిచయం. పెళ్ళైనా మీ మధ్య సంబంధం మాత్రం ఆగలేదు. నోర్మై, ఎందుకు ముయ్యాలి నోరు? ఆడది మగవాడి ప్రేమను కోరుకుంటుంది. మగవాడు మాత్రం ఆడదాని పొళ్ళే కోరుకుంటాడని మీరు నిరూపించారు. శ్రవంతి, ప్రేమించే ఆడదిలా ప్రవర్తించదు. కన్ను చూసినంత నిజం కాదు. నీలాంటి ఆడవాళ్ళు 7 అడుగులు వేయగలరు, కానీ అహంకారంతో 7 జన్మల దూరంలో ఆగిపోతారు. రంకు నేర్చిన వాడు వేదాంతం చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఇది కవిత్వం రాసిన చెయ్యేనా? ఇది ప్రేమలేఖలు రాసిన చెయ్యేనా? ఆఖరికి చెడిపోయిన దానికోసం నన్ను కొడతారా? ఆమె చెడిపోలేదు. అసలు జరిగింది నాకేం చెప్పదు. నేనేం విన్ను. నా భర్త కడిగిన ముత్యం అనుకున్నాను. గాలికి ఎగిరే ఎంగిలి విస్తురా కనుకోలేదు. 100 సంబంధాలు చెడిపోయినా నా 100 ఏళ్ల జీవితంలో తప్పటడుగు వేయకూడదని నిరీక్షించి మీలాంటి క్యారెక్టర్ లేని మనిషిని కట్టుకోవడం నాది పొరపాటు. పేదవాడని చూడకుండా మేడలోకి తీసుకురావడం నాదే తప్పు. నాదే తప్పు. తప్పు నీది కాదు, నాది. డబ్బున్న వారికి అహంకారం ఉంటుందని తెలిసి, నిన్ను చూడ్డానికి వచ్చే ప్రతి మగాడిని ప్రశ్నలతో కాలుస్తావని తెలిసి, మీది ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ కుటుంబం అని తెలిసి నీ మెళ్ళో తాళి కట్టడం నేను చేసిన నేరం. పేదవాణ్ణి మేడలోకి తెచ్చావా? నీళ్లలో ఉన్న చేపను ముక్కున పెట్టుకు వెళుతున్న కొంగ చూసావా? నిన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తున్నానో అందంట. ఇప్పుడు నా బ్రతుకు నీళ్లలోంచి బయటపడ్డ చేప బ్రతికి.